మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. తొమ్మిది అయిపోయిందా? అమ్మో, ఆఫీస్కి లేట్ అయిపోతుంది. భాగ్యం క్యారేజ్ కట్టేసావా? ఎంతలా గొంతు చించుకుని అరుస్తున్నా ఉలకదో పలకదేంటి? భాగ్యం ఏంటే, ఏం మాట్లాడవు? టైం అవుతుంది. క్యారేజ్ ఏది? ఈ రోజు మంగళవారం సెలవు. ఇదెప్పటి నుండే? నిన్నటి నుండే. అయినా పొద్దున్న లేచినప్పుడు నన్ను లేపాలి కదా. ఇప్పుడు చూడు, ఆఫీస్కి ఆలస్యం అయిపోతుంది. చెప్పాను కదా సెలవని. సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి వెళ్ళి వస్తారో ఊరంతా తిరుగుతారో మీ ఇష్టం. పొద్దున్నే దీనికేమైంది? తర్వాత చూద్దాంలే. కొని పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అలా మూలన పడిపోయింది. అర్జెంటుగా మాస్టర్ కాల్ చేసి కంప్లైంట్ చేయకపోతే దీని రిపేర్ ఖర్చులన్నీ నా నెత్తి మీద పడతాయి. హలో, నేను చాలా బిజీగా ఉన్నాను రా. ఎవరు ఫోన్ చేసినా తర్వాత ఫోన్ చేయండి. సార్ నేను సుబ్బారావు గారిని. సుబ్బారావు గారు మీరా? ఏంటండి ఈ టైంలో? విషయం ఏంటో త్వరగా చెప్పండి. ఇంకేం లేదండి. అయితే ఉంటాను మరి. అబ్బా, అలా కాదండి బాబు. నాంచకుండా త్వరగా చెప్పండి బాబు. మొన్న కొన్న కరెంటు బండికి బ్యాటరీ కాలిపోయింది. దానికి నాకు కాల్ చేస్తారేంటి సార్? కంపెనీ వాడికి కాల్ చేసి కంప్లీట్ ఇచ్చుకోండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఏ సమస్య వచ్చినా దగ్గరుండి చూసుకుంటా అని చెప్పారు కదా. బండి కొన్నంత వరకేనా నా బాధ్యత. ఆ కొన్న తర్వాత పూర్తి బాధ్యత మీదే. బండి కొని పెంచడానికి మాత్రం చాలా బాగా కాకపట్టారు. ఇప్పుడు సమస్య వస్తే సైడ్ అయిపోతారేంటి? మీరు గాని నా బండిని బాగు చేయించకపోతే చేయకపోతే ఏంటి? మా పిల్లోడిని మీ ట్యూషన్ మానిపించేస్తాను. అయ్యో, అంత పని చేయకండి సార్. ఎన్ని సైడ్ ప్రొఫెషన్లు ఉన్నా మెయిన్ ప్రొఫెషన్ నాకు ట్యూషనే సార్. నా కడుపు మీద కొట్టకండి సార్. మీకు బండే కదా బాగా చేయించాలి. నేను ప్రెసెంట్ కుల్లు మనాలిలో ఉన్నాను. తిరిగి వచ్చాక దగ్గర నేనే చూసుకుంటాను సార్. త్వరగా కానివ్వండి. అబ్బా సాయిరామ్, మళ్ళీ ఆఖరికి ఇదే దిక్కయింది. కొత్త బండి రాగానే నన్ను మూల పడేస్తావా? అది పాడైపోగలను నా మీదకి ఎక్కేస్తావా? నేను స్టార్ట్ అవ్వను కాక అవ్వను. ఇప్పుడు దీనికేమైంది? నువ్వు ఎంతైనా కొట్టుకో, నేను మాత్రం స్టార్ట్ అవునా? నువ్వు వంగోబెట్టే నేను మాత్రం స్టార్ట్ అవునా? ఇంతకీ పెట్రోల్ ఉందా లేదా? బాబు, ఆల్రెడీ లోపల సామాన్లన్నింటికి నట్లు లూజ్ అయిపోయి నువ్వు ఇంకా ఎలా ఊపేస్తే రాలి కింద పడిపోతాయి. ఒక 25 రూపాయలు పెట్రోల్ కూడా ఉందే. అర్థమైంది. మర్యాదగా నువ్వు స్టార్ట్ అయ్యావా? సరే, లేదంటే పార్ట్లన్నీ పీకి OLX లో సెకండ్ హ్యాండ్లకు అమ్మేస్తాను. అన్నంత పని చేస్తాడు. ఆయనే బతుకంటే డిస్మాండ్లు అయిపోవడమే బెటర్. నేను స్టార్ట్ అవ్వను కాక అవ్వను. సరేరా, నీకొక బంపర్ ఆఫర్. నువ్వు ఇప్పుడు ఈ కిక్కి స్టార్ట్ అయినట్టుగా అయితే నీ ట్యాంక్ లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తాను. అయ్యి బాబా, 2 లీటర్ల పెట్రోలే? బండి కొన్న కొత్తలో లీటర్ పెట్రోల్ కొట్టించినట్టు గుర్తు. తర్వాత పాయింట్ దాటితే ఒట్టు 2 లీటర్ల పెట్రోల్ అంటే కడుపు నిండిపోద్ది. తాడైపోతున్నా కొట్టు. అది సుబ్బారావు గారు, ఏంటండి ఇంత లేట్ గా వచ్చారు?
ఆఫీస్ నుండి లేట్గా వెళ్తున్నప్పుడు ఎందుకు లేట్ అయిందని ఏనాడైనా అడిగారా? అది నా పర్సనల్, ఇది మీ పర్సనల్, రెండింటికి తేడా ఉంది కదా. ఇది నా పర్సనల్ అండి, అడక్కండి. జీతాలు ఇచ్చేవాడి మీద ఏంటయ్యా ఎలా విసుక్కుంటావు? బాసు నువ్వా నేనా అన్నది అర్థం కావట్లేదు. సర్లే, వర్క్ ఎంత వరకు వచ్చింది? అదేమైనా పల్లె వెలుగు బస్సు ఏంటండి పలానా ఏరియా వరకు వచ్చిందని చెప్పడానికి అవుతుంది. అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే క్లయింట్ నా బుర్ర తినేస్తున్నాడు. మీరు ఎలాగైనా బుర్ర తింటా ఉంటే లేట్ అవుతుంది, అందుకే నా పని నన్ను చేసుకోనామండి. ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి ఎగ్జిట్ అవుతున్నాను, లేకపోతే ఇంకొక ఎంప్లాయీని హైర్ చేసుకునేవాడిని. ఛీ, ఏం బతుకైపోయిందో. ఇంట్లోని మనశ్శాంతి లేదు, ఆఫీసులోని మనశ్శాంతి లేదు. అసలు పెళ్లి చేసుకున్న దగ్గర నుండి మనశ్శాంతే లేదు. సుబ్బారావు గారు, చెప్పండి, మీకేం కావాలి? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటారా? ఊరుకోండి, మీకు అన్ని వెటకారాలే. నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను, కనిపించట్లేదు. మిస్డ్ కాల్ ఇచ్చుకుందామని. ఇది కూడా తీసుకోండి. స్వప్నలోకాల సౌందర్య రాశి, స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకు. అబ్బా, 2 నిమిషాలు ఆగట్లేదు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా ఫోన్ చేసేస్తున్నారు. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది. హలో హలో, కాల్ కట్ చేస్తుంటే తర్వాత చేయాలన్న జ్ఞానం లేదా? అలా కాల్స్ మీద కాల్స్ వాయించేస్తున్నావు. ఇంతకీ ఎవరితివే నువ్వు? మాటలు మర్యాదగా రాని. ఎవరితివే అంటే ఎవరితివే, ముక్కు పిండేయగలను. ఈ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఇది నా ఫోనే, నా దగ్గరే ఉంటది. నీకేటి నొప్పి? చెప్పు తెగిపోద్ది. ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? నీ దగ్గరేనా చెప్పు? నా దగ్గర లేదా? నావైతే ఏకంగా హై హీల్స్, కొడితే సొట్టడిపోద్ది. లాగిపెట్టి ఒక్కటిచ్చానంటే గోబ గుయ్యమనిపోతది. ఏంటే నువ్విచ్చేది? ఏమండి ప్రమిళ గారు, ఎవరినండి అంతలా తిట్టేస్తున్నారు? కస్టమర్ కేరా? కాదు, లైఫ్ కేర్ అంట. లైఫ్ కేర్ అంటే మా ఆవిడండి బాబు. ఆ ఫోన్ ఇలా అవ్వండి. ఆగండి, బాగా ఎక్కువ వాగుతుంది. ఇంకో 4 తిట్లు తిట్టేసిస్తాను. నీకు తిట్టులు తిట్టాలనిపిస్తే మీ ఆయనకి కాల్ చేసి తిట్టుకో. ఆ ఫోన్ హలో భాగ్యం, అమ్మో ఇలా బస్సులో కొట్టేస్తుందేంటి? భాగ్యం భాగ్యం, ఏమైనా మాట్లాడు. ఇంటికెప్పుడు వస్తున్నారు? ఆఫీస్ అయ్యాక భాగ్యం. రండి, తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు? సారీ సుబ్బారావు గారు, లైఫ్ కేర్ అని వస్తే ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ అనుకున్నాను. మీ ఆవిడ అనుకోలేదండి. చేసిందంతా చేసి సారీ చెప్తే మా ఆవిడకి వచ్చిన కోపం ఎలా తీరుతుందండి? పోనీ అలాగైతే మీ ఆవిడకి కాల్ చేసి మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము లేదని చెప్పమంటారా? అలా చెప్తే మన ఇద్దరి మధ్యన నిజంగానే ఏదో సంబంధం ఉందనుకుంటది. మరైతే ఏం చేయమంటారు? ఎప్పటి వరకు మీరు చేసింది చాలు, ఇంక మీరేం చేయకండి. నేనే నా పాటలో నేను పడతాను. సార్, వర్క్ అంతా అయిపోయింది. పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టారు. రేపు వస్తాను. ఇంటికి వెళ్తున్నావా? రేపు వస్తావా మరి? అదేంటి సార్ అలా అడుగుతారు? అంటే మీ ఆవిడ నిన్ను ఈ రోజు సమాధి చేసేస్తాదని నాకు అనిపిస్తుంది సుబ్బారావు. నేను ఆల్రెడీ భయంతో చచ్చిపోతున్నాను. మీరేంటి సార్ ఇంకా భయపెడతారు? అందులోనే కదయ్యా అసలైన కిక్ ఉండేది. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు బ్రతికంటే రేపు మళ్ళీ కలుద్దాం. ఏమైంది సార్, అంతమంది జనం ఉన్నారు? ఏమీ లేదు సార్, చిన్న మర్డరు. మర్డర్ అంటేనే పెద్దది కదా సార్, చిన్న మర్డర్ అంటారేంటి?
అంటే చిన్న కారణంతో మర్డర్ అన్నమాట. ఏంటండి ఆ కారణం? హరీష్ కి కొత్తగా పెళ్ళయింది. పాపం సహృదయంతో తన ఆఫీస్ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడంట. అది చూసి అనుమానపడి పులిహార్లో పురుగుల మంది కలిపేసి హత్య చేసింది వాళ్ళ ఆవిడ సత్య. అమ్మో, వీళ్ళ ఆవిడికి పురుగుల మందు కలిపిందంటే నాకు మా ఆవిడ ఎలకల మందు కలిపేస్తుందేమో. నేను సచ్చిన ఇంటికి వెళ్ళను. ఇంటికి వెళ్తే నిజంగానే సస్తాను. A few moments later. చావండి చావండి, నన్నే మోసం చేస్తారా? ఇవాళ మిమ్మల్ని చంపకుండా ఉండను. కలలోకి వచ్చి కూడా గొంతు పిసిగేస్తుంది. ఏంటయ్యి అలా నవ్వుతున్నావు? వేళాకోళంగా ఉందా? వేలాకోలం కాదు నాయనా, వేల కాని వేలలో గుడికి వచ్చి నువ్వు విలవిల పడుతుంటే అది చూసి బాధతో నవ్వాను నాయనా. బాధతో నవ్వావా? ఆనందం వస్తే ఏడుస్తావా? మీకు దండం పెడతాను, మీరు నవ్వు ఆపండి బాబు. ఆపడానికి నేనెవరిని, ఆపించడానికి నువ్వెవరు? అంతా పరమాత్ముడి లీల. ఇంతకీ నీకొచ్చిన కష్టమేంటి నాయనా? మీరు అడగగాలని చెప్పడానికి నా కష్టమేమి షార్ట్ ఫిల్మ్ కాదండి. షార్ట్ గా చెప్పడానికి సీరియల్ లాంటిది, సాగుతూనే ఉంటుంది. కానీ ఈ సాధుకి షార్ట్ గా చెప్పగలిగితే స్వీట్ గా ఆన్సర్ ఇస్తాను నాయనా. స్వీట్ ఇస్తారో హాట్ ఇస్తారో నాకు ఎలాగో బోల్ టైం ఉంది కదా, చెప్తాను వినండి. ఇదండి జరిగింది. అందుకే నీకు భయం పెరిగింది. అవునండి. ఈ సమస్యకి సొల్యూషన్ కోసం వెతుకుతున్నావా నాయనా? అందుకే కదయ్యా గొంతు చించుకుని ఎంతసేపు చెప్పింది నీకు. భయపడాల్సిన పని లేదు, దీనికి ఒక ఉపాయం ఉంది నాయనా. ఉందా? ఏంటండి అది? తిన్నంగా వెళ్ళి మీ ఆవిడ చేతిలో చచ్చిపో, లేదంటే నాలా సాధు అయిపో. ఈ మాత్రం ఐడియా మాకు తెలియదేంటి? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది. హలో బావా, బావా ఎక్కడున్నావు బావా? ఇక్కడ అక్క సావాలంటే ఎగరేస్తుంది. అబ్బో బావా, తొందరగా రా బావా, నీ బదులు నన్ను చంపేలా ఉంది. అయిపోయింది, బతికి అయిపోయింది. వెళ్ళు నాయనా, ఇక జరిగేదంతా ఆ దైవేచ్ఛ. బయలుదేరు, తొందరగా లాయిన్ చేయి. నాయనా, అన్నట్టు మర్చిపోయాను. ఇదిగో ఈ మంత్రించిన పువ్వు తీసుకెళ్లి మీ ఆవిడకి ఇవ్వు. ఇక నీ లైఫ్ కేవు. అలాగే స్వామి. ఏది ఇప్పుడు ఒకసారి నవ్వు. ఏంటా నవ్వు? అది కాదు భాగ్యం, నీకోసం పువ్వు తీసుకొచ్చా. చూడు నీలాగే ఎంత అందంగా ఉందో. భాగ్యం, ఎవ్వరికో ఇవ్వాల్సిన పువ్వు నాకు తెచ్చిస్తున్నారా? ఇంకా నా చెవిలో పువ్వులు పెట్టకండి. ఇంకా నేను మీతో కాపురం చెయ్యలేను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భాగ్యం. అవును, ఇన్ని రోజు మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకున్నాను. మీరు మంచివారని ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకున్నాను మీరెలాంటి వారో అని. అదక్క అలా గెడ్డెట్టు. మీ పెళ్ళైన తర్వాత అందరూ తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫ్రీ లడ్డు తప్ప ఒక్క లడ్డు కూడా ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు అర్థమైపోయింది నాకు నీ లైఫ్ మటాస్ అని. ఇప్పుడు కన్నా తెలుసుకున్నావు. పదా బట్టలు సర్దుకుని ఊరెళ్ళిపోదాం. అరే బామ్మర్ది, ఎవడికి బావా, ఎవడికి బామర్ది? నేను ఫస్ట్ మా అక్కకి తమ్ముండి. పదక్క వెళ్ళిపోదాం. ఏంటి మాయా, ఇద్దరిని కలపడం మానేసి ఇంకా మధ్యలోకి దూరి పొలలు పడుతున్నా? ఒరే నువ్వు పిల్లోడులా ఉండు. పెద్దోళ్ళ మ్యాటర్లో ఏ లెట్క ఏలు ఇరిసేస్తాను. అక్క ఏటక్క ఆలోచిస్తున్నావు? ఆటో ఆల్రెడీ మాట్లాడాను. బట్టలు సర్దుకొని ఆటోలో పడైపోవచ్చు. నేనెందుకురా ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి? నాకు కూడా ఈ ఇంటి మీద హక్కుంది. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి రాను.
మంచి నిర్ణయం భాగ్యం. అలా అని నేను మీతో కలిసి ఉండను. అదేంటి? నాకు విడాకులు కావాలి. రేపే లాయర్తో మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ కోర్టులో చూసుకుందాం. నాన్న ఎంత చిన్న చిన్న విషయానికి ఎందుకురా కోర్టులో కేసులు? నేను వచ్చేసాను కదరా, బండి నేను బాగా చేయిస్తానులే. సార్ బండి గురించి కాదండి డిస్కషన్. మరి మా అమ్మకి విడాకులు కావాలంటే మా నాన్నతోటి. విడాకులా? ఏమైందిరా నాన్న? ఈ కాలనీ మొత్తానికి ఆదర్శ దంపతులు అంటే మీ ఇద్దరే కదా, సడన్ గా విడాకులేంటి? అవన్నీ ఇప్పుడు చెప్పడం కష్టమేండి. అయినా మీరు కులు మనాలిలో ఉన్నారు కదా, ఇలా సడన్ గా ఎలా వచ్చారు? అంటే కులు మనాలికి బడ్జెట్ లేదురా నాన్న, అందుకే పక్కనే ఏదో స్నో వాల్ అంట ఓపెన్ చేశారు, అలా చల్లగా చిల్లే వచ్చాను. మాస్టర్ గారు, నా నిర్ణయాన్ని నేను ఎప్పుడో నిర్ణయించేసుకున్నాను. ఈయనతో కలిసి నేను ఉండాలనుకోవట్లేదు. నాకు విడాకులు కావాల్సిందే. అలా కాదు నాన్న, అవేమైనా మామిడాకులా వెంటనే తెంపి ఇచ్చడానికి విడాకులు? అవి విడాకులని మాకు కూడా తెలుసు. ఎలాగో ఆయన దూరం వచ్చారు కాబట్టి మా బావ దగ్గర నుంచి భరణం తీసుకుంటాం. ఆ లెక్కల బొక్కలు అన్ని మీరు చూడండి. ఊరికినే వద్దులేండి మాస్టర్ గారు, ఒక 1-2% కమిషన్ ఇస్తాం. వీళ్ళు నాకేదో బొక్కెడతారనుకుంటే నా లైఫ్ బాగుపడే ఐడియాలు ఇస్తున్నారేంటి? ఈయన వైపు ఉంటే ₹1 రాదు, ఇటువైపు ఉంటే లాభం. ఇక ఈవిడ వైపు షిఫ్ట్ అయిపోదాం. భాగ్యం గారు, నా మైండ్ లో బాగా ఈక్వేషన్లు ఫార్ములాస్ టాలీలు చేసిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీరు విడాకులు తీసుకోవడమే కరెక్ట్. అది లెక్క. ఇప్పుడే ఉంటావు బావా. ఏంటి మాస్టర్ గారు, పెద్ద మనిషి అయ్యుండి మీరు చెప్పే మంచి మాటలు ఇవా? ఏంటే సుబ్బారావు గారే, నేను పెద్ద మనిషిని కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఏది ఒకసారి మీ చెవి ఇలా పడేయండి. భరణం గురించి భయపడుతున్నారని నాకు అర్థమైంది. ఇవ్వడానికి మీ దగ్గర ఏముందండి? కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇల్లు, కాటా గీయడానికి ఉన్న బండి. ఈ మాస్టర్ దగ్గర మాత్రం ఓ మంచి మాస్టర్ ప్లాన్ ఉంది. ఏంటండి అది? నాకు తెలియక అడుగుతున్నాను మీకు ఏం తక్కువ అని. నాలాగేమైనా బట్ట పొట్ట పొలమట్టంగా బానే ఉన్నారు కదా సార్, అందుకే నా మాట అన్నారనుకోండి ₹1,00,00,000 కట్నం మీకు తీసుకొస్తాను. కొత్త పెళ్లి చేసుకుని ఆ ₹1,00,00,000 లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికివచ్చు. కమిషన్ మాత్రం 1 or 2% అవ్వాలి సార్. అంతా బానే ఉంది కానీ లేదు, లంగా ఓనీ లేదు. నా మాటని ఒప్పుకోండి. అంటే అబ్బా మీరు ఒప్పుకోండి సార్. సరేనండి, మీరు ఎలా అనుకుంటే అలాగే చెయ్యండి. ఇలా అన్నారు, బాగుంది. భాగ్యం గారు, మీ భర్తతో మొత్తం మాట్లాడిచానండి. అతను కూడా మీతో విడాకులు ఒప్పించుకున్నారు. అందరం కలిసి ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్తే మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుందాం. అతనికి ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏముంది, పదండి. వచ్చి అరగంట అవుతుంది. మీరు మొఖాలు తిప్పడం ఆపి నా ముఖం వైపు చూసి మ్యాటర్ చెప్పండి. ఏంటండి లాయర్ గారు, చూస్తే అర్థం కావట్లేదు ఏంటి? విడాకులు కావాలి నీకే కాదు మా అక్క బావకే. మరి నువ్వు మూసుకొని బయటికి బా. అసలు కారణం ఏంటి? మీకెందుకు విడాకులు కావాలనుకుంటున్నారా? కారణం ఏమీ లేదండి. అవేమీ లేవండి. నాకు విడాకులు కావాలంతే. పోనీ మీరు చెప్పండి సార్, ఏమిటి మీకు ఆవిడతో ప్రాబ్లం? ప్రాబ్లం గట్ట ఏమీ లేదండి. ఆవిడకి కావాలన్నది నేను ఓకే అన్నాను. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. అర్థమైంది కదా, విడాకులు ఇచ్చేయండి. నిన్ను బయటికి పొమ్మన్నాను కదా, మధ్యలో ఎందుకు మళ్ళీ మాట్లాడతారా? నేనేం మాట్లాడలేండి, మీరు కానివ్వండి. మ్యాటర్ ఏంటంటే మీరిద్దరూ నాకు సరైన కారణాలు చెప్పలేదు రాయడానికి. కోర్టులో అయితే కేసు చెల్లదు. మరేం చేయమంటారండి? అక్కడికే వస్తున్నాను. రేపు నాకు పని ఉంది కాబట్టి రేపు నాకు సెలవు. ఎల్లుండి అవతల ఎల్లుండి కోర్టుకి సెలవు. ఓ పని చేయండి, ఈ 3 రోజుల వరకు మీరిద్దరూ కలిసి ఉండి మీకు వచ్చిన ప్రాబ్లంలు పాయింట్లు వైజ్ నోట్ చేసి నాకు ఇవ్వండి. 4వ రోజు విడాకులు ఇప్పించేస్తాను. లిస్టా బెస్ట్ గా రాసి తెచ్చి ఇచ్చేస్తాను. అదంతసేపు సార్, దానికి 3 రోజులు ఎందుకు? ఈడు మీకేమవుతాడో తెలియదు. ఈయన్ని ముందు బయట పెట్టండి. మీరెళ్ళి 3 రోజుల తర్వాత రండి. అమ్మా తినడానికి ఏముండేవే? ఉప్మా వండానురా. నువ్వు ఆ ఉప్మా వండు మానవే బాబు. ఒరేయ్, నన్ను విసిగించుకు. తింటే తిను, లేకపోతే మాని. కడుపు గాలకి తినడం మానేస్తున్నాయండి. తింటానులే. నాన్నగారు మీరు తింటరా? నాకేం ఆకలి వేయట్లేదు లేరా, నువ్వు తిను.
భాగ్యం భాగ్యం కాఫీ పట్టుకుండ్రా. ఏటి బావా ఇంకా మా అక్కకి ఆర్డర్లు ఎత్తనావు? ఏడాకలని మర్చిపోయావా? నీ కాఫీ నువ్వే పెట్టుకోవాలి, నీ గిన్నెలు నువ్వే తోముకోవాలి. రేయ్ వెళ్ళొస్తాను బావా. పాయింట్ 1 డామినేషన్. పంచదార ఎక్కడుంది? ఇదే పంచదార. అబ్బా కాఫీ ఇప్పుడు అయిపోయిందే. సర్లే ఒకరోజు కాఫీ తాగకపోతే ఏముంది. A few moments later. అయ్యి బాబోయ్ అక్క, ఏంటి ఈ వంటలు? ఈ చివరి వరకు వస్తున్నాయి వాసనలు. నీకు అందుకే చెప్పాను మంచి రెస్టారెంట్ పెట్టేవని. చేపల పులుసు, చికెన్ ఫ్రై, ఇదిగో గుత్తొంకాయ. బావకు బాగా ఇష్టమే కూర. ఏటి బావా తింటావా? అయినా మా వంటలు ఏం తింటావులే, నువ్వు తినకూడదు కూడాను. ఒరేయ్ మూసుకొని తిను. మూసుకొని ఎలా తింటారే? సర్లే. అక్క నువ్వు కూడా తినే, చల్లారిపోతున్నాయి వంటలో. నాకు ఆకలి ఏట్లేదురా, నేను తర్వాత తింటానులే. ఏంటి సుబ్బారావు గారు ఒక్కలే వచ్చారు? భాగ్యం అమ్మగారు రాలేదా? పోనీ ఒక ప్లేట్ పానీపూరి పార్సల్ కట్టమంటారా? ఏం వద్దయ్యా, పోనీ మీరు తినండి. ఉల్లిపాయ వేయాలా? ఇంకా చాలులే. ఏంటో ఏంటండి అలా నవ్వుతున్నారు? అంటే మరేమో. పర్లేదు చెప్పండి. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకే నీ కోసం ఈ చీర కొనిసి తీసుకొచ్చా భాగ్యం. అవునా, చాలా బాగుందండి చీర. నిజంగానా? నీకెక్కడ నచ్చదేమో అని చాలా భయపడిపోయాను. మీరింత ప్రేమతో కొన్నాక నాకు నచ్చకుండా ఉంటుందా? మనం పిల్లల్ని కనేసి ముసలోళ్ళు అయిపోతాం కదా, అప్పుడు మనకు షష్ఠి పూర్తి చేస్తారు కదా, అప్పుడు కూడా నువ్వు ఇదే చీర కట్టుకోవాలి భాగ్యం. సరేలేండి. ఏంటయ్యా ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఒక 10 minutes సార్, కాల్ చేసి కనుక్కుంటాను ఏమైందో. ఏ స్వప్నలోకాల సౌందర్య సార్ ఇక లేట్ అవుతుంది సార్, ఇంకా రారేమి? నేను రావట్లేదు సార్. మళ్ళా ఏమైంది సార్ మీకు? మొత్తం అన్ని ముందే అనుకున్నాం కదా. ఈ 3 రోజులు మా ఆవిడతో మాట్లాడకుండా ఉంటేనే ఏదోలా ఉంది సార్. అసలు నా వల్ల అవ్వట్లేదు. అలాంటిది జీవితాంతం తనకి దూరంగా ఉండడం నా వల్ల కాదు. కానీ మీ ఆవిడ విడాకులు కావాలంటుంది కదా మరి. నేను మా ఆవిడికి ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటాను. అంతకి కాకపోతే తన కాళ్ళు పట్టుకోవడానికి కూడా నాకు ఎటువంటి మొహమాటం లేదు. నాకు తెలీదా తనకి నేనంటే అంత ఇష్టమా అన్నది? ఏదో కోపంలో అలాంటి నిర్ణయం తీసుకుంది గాని ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటది. కానీ సార్ ఇంకా మీరు నాకు కాల్ చేయొద్దండి. అక్క అక్క ఏటక్క ఇంకా ఎక్కడ ఉన్నావు? అవతల టైం అయిపోతుంది పదా. ఇవాళ ఏంటనుకున్నావు? విడాకుల డే అంటే నీకు ఫ్రీడమ్ డే. తొందరగా తయారొచ్చేయి. కానీ మీ బావా బావా లేదు, రాగి జావా లేదు. ఇంకా బావేంటి బొక్కలో బావా? పదక్క. ఒరేయ్ ఇంకొక్కసారి మా ఆయనకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడావో మూతిపళ్ళు రాలగొడతాను. మా ఆయన శ్రీరామచంద్రుడు. ఆయన ఫోన్ ఎత్తి ఇంకొక అమ్మాయి మాట్లాడిందని కోపం వచ్చింది తప్ప ఆయన మీద నాకు ఎటువంటి అనుమానము లేదు. అతను నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే జీవితాంతం అతనితోనే నా జీవితం అనుకున్నాను. అతను నా మెడలో 3 ముళ్ళు వేసి నాతో 7 అడుగులు నడిచినప్పుడే 7 జన్మల వరకు మేమే భార్యాభర్తలమని నిర్ణయించుకున్నాను.
ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయనే గాని నా మనసంతా మీ బావే ఉన్నాడు. ఈ ప్రపంచంలో మీ బావలాగా ఎవ్వరూ ప్రేమించరు, చూసుకోలేరు కూడా. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ విడాకులనే మాట వచ్చిందనుకో, తమ్ముడు అని కూడా చూడను, వీపు వాయించేస్తాను. మూసుకొని ఓ మూలన కూర్చో. భాగ్యం, చెప్పండి. నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు భాగ్యం. చీచీ, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నేనే ఏమీ అర్థం చేసుకోకుండా అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. మీరే నన్ను క్షమించండి. ఇది మరీ బాగుంది. ఈ మొగుడు పిల్లల మధ్యలో దూరినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.